హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు ఉడమలపేట టు మున్నార్కి వెళ్ళే జర్నీ చూద్దాం. చెన్నై నుంచి ఉడమలపేటకి ట్రైన్లో వచ్చాం. రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాప్కి వెళ్ళాలి. 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఉడమలపేట బస్ స్టాప్ నుంచి ఎవ్రీ 2.5 అవర్స్కి ఒక బస్సు అవైలబుల్లో ఉంటుంది. టోటల్ డిస్టెన్స్ 86 కిలోమీటర్స్. ఉడమలపేట టు మున్నార్ బస్ ఫేర్ 121 రూపీస్. ఈ రూట్లో 3 to 4 చెక్ పోస్టులు వస్తాయి. జనరల్గా ఉడమలపేట నుంచి మున్నార్కి రీచ్ అవ్వడానికి 3 to 3.5 అవర్ పడుతుంది. మాకైతే ఆల్మోస్ట్ 5 అవర్స్ పట్టింది. ఎందుకంటే ఎరవికులం నేషనల్ పార్క్ దగ్గర చాలా వెహికల్స్ పార్కింగ్లో ఉన్నాయి. అందువల్ల ఫుల్ ట్రాఫిక్ అయ్యింది. దగ్గర 1 అవర్ అట్లే ఆగిపోయాము. మేము మార్నింగ్ 8 o'clockకి స్టార్ట్ అయితే ఆఫ్టర్నూన్ 1 o'clock పట్టింది మున్నార్ రీచ్ అవ్వడానికి. క్లైమేట్ అయితే అదిరిపోయింది, సూపర్గా ఉంది. దారి మొత్తం మంచుతో కమ్మేసి ఉంది. చూడ్డానికి చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఉడమలపేట టు మున్నార్ మొత్తం ఫారెస్ట్ రూటు. ఈ ఫారెస్ట్ రూట్లో వైల్డ్ యానిమల్స్ క్రాసింగ్ జోన్ ఉంటుంది. ఎలిఫెంట్, టైగర్ అన్నీ చూడొచ్చు. మేము వెళ్ళే టయానికి మాకు ఎలిఫెంట్ కనిపించింది. ఇదే ఎరవికులం నేషనల్ పార్క్. చూడండి, ఫుల్ ట్రాఫిక్ అయ్యింది. వెహికల్స్ అసలు కదలట్లేదు. ఈ నేషనల్ పార్క్కి 170 రూపీస్ ఎంట్రీ ఫీజు ఉంటుంది. 2 to 3 అవర్స్ టైం స్పెండ్ చేయవచ్చు. వాళ్ళ వ్యాన్లో ట్రెక్కింగ్ లాగా తీసుకెళ్తారు. వాటర్ ఫాల్ ఉంటుంది అక్కడ. ఈ పార్కింగ్ వల్ల చాలా ఇబ్బంది అనిపించింది వెహికల్స్ వెళ్ళడానికి. వెళ్ళే వెహికల్స్ వెళ్ళేలాగా, వచ్చే వెహికల్స్ అట్లే ఆగిపోయాయి. చాలా టైం పట్టింది ట్రాఫిక్ క్లియర్ చేయడానికి. మేము ఎక్కేటప్పుడు వర్షం పడుతుంది. ఆ వర్షంలో క్లైమేట్ చాలా బాగుండింది. ఇక్కడ ఒక చెట్టు కొట్టినా ఆ చెట్టు ప్లేస్లో మళ్ళీ వేరే ప్లాంట్ పెట్టి రీప్లాంట్ చేయాలి వెంటనే. అదే ఈ వీడియో. క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఇవన్నీ టీ ప్లాంట్సే. చూడ్డానికి చాలా అందంగా ఉంది.
ఫైనల్గా మున్నార్కి రీచ్ అయిపోయాం. ఇదే మున్నార్ బస్ స్టాప్. మున్నార్లో తిరిగి చూసిన ప్లేసెస్ అన్నీ నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాం. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.